ఈరోజు మనము ఫిక్స్డ్ మైండ్ సెట్ అండ్ గ్రోత్ మైండ్ సెట్ పర్సన్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనే వీడియోలో తెలుసుకుందాం. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మొదటగా ఏదైనా పనులు చేయడానికి భయపడుతూ ఉంటారు, అవాయిడ్ చేస్తూ ఉంటారు. సెకండ్ వచ్చేసి ఏవైనా పని చేసినప్పుడు మిస్టేక్స్ వస్తే కనుక నా వల్ల కాదు, అనవసరంగా నేను చేశాను, తప్పులు జరిగాయి, ఇలా జరుగుతాయని తెలుసు అని ఆలోచన విధానంలో ఉంటారు. ఇంకొకటి, వాళ్ళు చేసిన పనులలో కనుక ఏవైనా మిస్టేక్స్ జరిగినప్పుడు లేదంటే ఎవరైనా కామెంట్స్ చేసినప్పుడు దాని నుండి నెగిటివ్ వాటిని గురించి వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఏ పనిని ఛాలెంజింగ్గా తీసుకోరు. రెసిలియన్స్తో ఫెయిల్ అయినా కూడా దాన్ని మళ్ళీ మొదలుపెట్టి కరెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేయరు. గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళలో దీనికి టోటల్లీ డిఫరెంట్గా ఆపోజిట్గా ఉంటుంది. అంటే వాళ్ళు తప్పుల నుండి నేర్చుకోవడం చేస్తూ ఉంటారు. ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ ఇస్తే కనుక దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళ గోల్ దిశగా వాళ్ళు ఛాలెంజింగ్గా పనిచేస్తూ ఉంటారు. ఏదైనా రాకపోతే కనుక ఇది నేర్చుకుంటే లెర్నింగ్ ద్వారా వస్తుంది, ఆ అబిలిటీ మనము సంపాదించుకోవచ్చు నేర్చుకోవడం వల్ల, ఎక్స్పీరియన్స్ వల్ల అనే పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారు. సో మీకు ఎలాంటి మైండ్ సెట్ ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఒకసారి మీ గురించి మీరు ఆలోచించండి. ఒకవేళ కనుక మీకు ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని మీరు గ్రోత్ మైండ్ సెట్గా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి విషయంలో మీకు ఏదైనా కనుక సహాయం కావాలంటే తప్పకుండా మీరు షేరింగ్ మైండ్స్ని సంప్రదించండి. వీఆర్ ఆల్వేస్ హియర్ టు సపోర్ట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కినట్టయితే నా నెక్స్ట్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో బెల్ ఐకాన్